Let's do Kumudo. సరే ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసినట్టయితే బజర్ నొక్కండి ఆ తర్వాత నోట్లో పెట్టేసుకోండి స్వీట్ లాంటిది అండ్ ఆన్సర్ చెప్పండి కరెక్ట్ అయితే 20 రాంగ్ అయితే -20 శ్రీహరికోట ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఇవ్వరా 2 ఆప్షన్స్ ఇస్తానమ్మా ఏ ఆంధ్రప్రదేశ్ బి తెలంగాణ అంబిక నోట్లో పెట్టుకో ఇప్పుడు మళ్ళీ చెప్పవా ఏమంటుంది ఆంధ్రప్రదేశ్ ఆలుగడ్డ అంటుంది నాకైతే ఆలు ఫ్రై అనిపించింది నీకు మాకు అర్థమయ్యేలా చెప్పు ఆలుగడ్డ ఆంధ్రప్రదేశ్ ఎస్ ఇస్రో శ్రీహరికోట మనందరికి గర్వకారణమైనటువంటి రాకెట్ లాంచ్ కేంద్రం అసలు తక్కువ ఖర్చుతో ఎక్కడో నాసా చాలా కష్టపడి చాలా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇస్రోలో ఉండేటువంటి ఎంప్లాయీస్ సైంటిస్టులు అక్కడ ఉండేటువంటి విభాగం అందరికీ ఒకసారి అభినందనలు తెలియచెప్తామా ఎందుకంటే ఎన్ని అద్భుతాలు సృష్టించారో సుమక్క ఒక సైంటిస్ట్ అనగానే ఒకటి గుర్తుకొచ్చింది వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా అనుష కూడా అప్పుడప్పుడు ఇంట్లో ప్రయోగాలు చేస్తుంది అనమాట నా పెళ్లి అయిపోయింది కానీ నేను బ్రతికిపోయాను పాపం మమ్మీ తమ్ముడు బుక్ అయిపోతూ ఉంటారు అనమాట అప్పుడు ఒకసారి ఏదో కర్రీ ఉండింది ఒకసారి లాస్ట్ టైం పాపం ఇంట్లో ఎవరు తినకపోయేసరికి మమ్మీ తినేసింది పాపం నెక్స్ట్ డే నా హాస్పిటల్ కి వెళ్ళి గ్లూకోజ్ కూడా ఎక్కించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనమాట హోటల్ మేనేజ్మెంట్ ప్రయోగాలు చేసింది ఇంట్లో అప్పటి నుంచి మమ్మీకి ఎంత ప్రాబ్లం ఉన్నా స్విగ్గీ ఆర్ జొమాటో చేసుకుంటాం కానీ తనని మాత్రం వంటగదిలోకి పంపించాం అనుషకు వచ్చే మొగుడు కూడా వినేశాడుగా ఈ విషయం జాగ్రత్తలమ్మా మీరు ఎప్పుడైనా సరే తినే ముందు హాస్పిటల్ బెడ్ బుక్ చేసుకొని మరి తినండి మర్ది గారు జాగ్రత్త మర్ది గారు ఓహో ఓహో పాపకి సిగ్గు మొగలేస్తుంది నువ్వు తీసుకో పాయింట్లు అనుష 10 వాసవి 10 ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది లిరిక్స్ ఉండవు మీరు లిరిక్స్ కట్టాలన్నమాట అంటే పాట కనిపెట్టాలన్నమాట వాసవి నోట్లో అది వేసుకొని చెప్పు కమాన్ కమాన్ పాడాలి నువ్వు పాడు రాగం తీసే కోయిలా కోయిలా దేవుడా ఎంత వస్తే అంత పాడు నేను గుర్తుపడతా పాడు గజాల పాడు ఆహాహా ఆహా అలాగే పాడు అదే అంతే వచ్చింది గొంతు వరకు ఉంది నేను ట్రై చేస్తాను పాడు అంతే అలా నువ్వు పాడు సంథింగ్ ట్యూన్ ఊరికే ట్యూన్ హమ్ చేయి మావాడు కూడా ఒకటి తెస్తున్నాడు ఫ్రూట్ నేను పెట్టుకొని పాడతా చూడు పనసకాయ ఉండింది కదా అది పట్టరావాల్సి ఇంపాసిబుల్ ఇది పట్టదు అయిపోయిందా కాస్మిక్ 20 20 points తీసుకో అంబికక్క
-20. అయ్యా అంబిక 20 మైనస్. యాక్చువల్లీ అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం అడిగా డాక్టర్లని అడిగా ఈ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందని మాస్కులు కొన్న శానిటైజర్లు పూసా అయినా మహమ్మారి తగ్గలేదని స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నామండి బాబు. ఒకప్పుడు యాడ్లు వచ్చేది షేరింగ్ మీ మమ్మీ నేర్పించలేదా అని. ఇప్పుడు చేయమనండి షేరింగ్. ఇప్పుడు ఇది మైండ్ గేమ్. ఒక వీడియో వస్తుంది చూడండి, తర్వాత క్వశ్చన్ అడుగుతా. పనిలో ఉన్నాడు సుధీరు రాంప్రసాద్. చెప్పాగా అంతకు ముందు కూడా సుధీరు 5 పాపలు లేదా చేపలు. ఈ వీడియోలో సుధీర్ బుట్టలో ఎన్ని చేపలు ఉన్నాయి? వాసవి నోట్లో పెట్టుకో. 4 ఏడు చెప్పు. చేపలే ఎన్ని చూపించు వేళతో. 4 మీరు అదే అనుకుంటున్నారా అందరూ? 3 అనుకుంటున్నా. 3 సరే చూద్దాం. అమ్మో సుధీర్ బుట్టలో చేపలు నిజంగా చూడటం చాలా కష్టంగానే ఉంది. 1 2 3 4 5 6 చేపలు ఉన్నాయి. సారీ -20. ఇప్పుడు ఒక సినిమా పేరు చెప్తాను, అందులో నటించిన 5 యాక్టర్ల పేర్లు చెప్పాలి మీరు. సినిమా పేరు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అనుష నోట్లో పెట్టుకో. సాయి ధర్మ తేజ్, రజీనా, బ్రహ్మానందం. తర్వాత ఇంకా 10 9 8 7 రాజమౌళి, పొడుగ్గా మహేష్ బాబా, రాజుబాబా, నాగబాబు. ఓ ఇలాంటి గుర్తొచ్చింది నాకు. నిజంగా వినిపించలేదు కరెక్ట్ గా. రాజుబాబు అంటుందేమో అనుకున్నాను నేను. నాగబాబు, సాయి ధర్మ తేజ్, రజీనా, బ్రహ్మానందం, నాగబాబు, తేజస్విని. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. ఎవరి దగ్గర తీసుకుంటావు 20? వాసవి 10, అంబిక 10. ఓకే నీకు 20 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ధరణి వాళ్ళ నాన్నమ్మ వదిన వాళ్ళ చెల్లి ధరణి వాళ్ళ నాన్నకి ఏమవుతారు? ఏ నాయనమ్మ, బి అమ్మమ్మ, సి అత్తయ్య అండ్ డి పెద్దమ్మ. నోట్లో పెట్టుకో మీక. ధరణి వాళ్ళ నాన్నమ్మ వదిన వాళ్ళ చెల్లి ధరణి వాళ్ళ నాన్నమ్మకి ఏమవుతుంది? అత్తయ్య. రైట్ ఆన్సర్. ఓకే సో 20 పాయింట్స్ ఎవరి దగ్గర తీసుకుంటావు అంబిక? శిరీష 10, అనుష 10. ఇద్దరు సిస్టర్స్ దగ్గర 10. అంబిక 20. నాలెడ్జ్ లో స్టార్ ఎవరు అవుతారంటే ఈ రౌండ్ లో ఎవరు ఎక్కువ పాయింట్ సంపాదించుకుంటే వాళ్ళే. అలాగే నా దగ్గర 20 పాయింట్స్ ఉన్నాయి ఇందాక నీ దగ్గర నుంచి తీసుకున్నది, అది కూడా లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేసి అంబిక ఇస్ నాలెడ్జ్ లో స్టార్. ఇచ్చేయండి 20 కూడా.